హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్టిక్స్. నేను మీ దేవి. ఈరోజుటి వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే గనక పౌర్ణమి రోజు రాత్రి 12 గంటల లోపు మర్చిపోకుండా, మిస్ అవ్వకుండా తమలపాకుతో ఈ విధంగా చేశారు అంటే మీ తాకట్టులో ఉన్న బంగారం ఎంతో కాలంగా విడిపించుకోవాలని ట్రై చేస్తూ ప్రయత్నించు అలసిపోయి, ఓడిపోయి విసిగిపోయి ఉన్న మీ తాకట్టు బంగారం 5 రోజుల్లో మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది. నిజంగా. నమ్మకంతో చెయ్యండి. ఇదివరకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. మీ తాకట్టు బంగారం తెచ్చుకోవటానికి ఎంతో ట్రై చేశారు. మీ శక్తి కొద్దీ కూడా మీరు ప్రయత్నించేశారు. మీ వల్ల అవ్వట్లేదు. ఒక్క తమలపాకు, ఒక తమలపాకుతో ఈ విధంగా చేశారంటే పౌర్ణమి రోజు ఖచ్చితంగా మీ తాకట్టు బంగారం మీ ఇంటికి వస్తుంది. అయితే ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? సమయం ఏంటి? ప్రాసెస్ ఏంటి? ఖచ్చితంగా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. ఎవరైతే బంగారం తాకట్టులో పెట్టేసి దాన్ని విడిపించుకోలేక అల్లాడిపోతున్నారో అలాంటి వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ, భావిస్తూ ఉన్నాను. ఇక ఎంత నమ్మకమైన గురువుగారండి. రీసెంట్‌గా నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అది అవసరానికి కొంచెం అప్పులు చేసుకొని, అప్పులు తీర్చలేక సూసైడ్ దాకా వెళ్ళిపోతే వాళ్ళకి రావాల్సిన డబ్బులు రాక వాళ్ళ పరిస్థితి ఎలా మారిపోయిందంటే మొత్తం తల్లకిందులైపోయింది. తారుమారైపోయింది. ఏం చేయాలో దిక్కు తోచట్లేదు. అప్పుల వాళ్ళు ప్రతిరోజు ఇంటి దగ్గరకొచ్చి వేధిస్తున్నారు. అలాంటి సమయంలో ఈ గురువుగారికి కాల్ చేశారండి. గురువుగారు చేసిన పూజల వల్ల వాళ్ళకి రావాల్సిన డబ్బు వచ్చింది. వాళ్ళ ప్రాపర్టీ ఒకటి సేల్ కాకుండా ఉంటే అది సేల్ అయింది. ఆ తర్వాత వాళ్ళకొచ్చిన అమౌంట్‌తో అప్పులన్నీ తీర్చేసుకుని హ్యాపీగా ఉన్నారండి. సూసైడ్ దాకా వెళ్ళిన వాళ్ళు ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఇక్కడ ఒక్కసారి ట్రై చేయండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. మీ ప్రాబ్లం ఏంటి అని ఫోన్ ద్వారా వివరిస్తే చాలు. పూజల ద్వారానే మిమ్మల్ని ఆ కష్టాల ద్వారా బయటపడేస్తారు. అతి తక్కువ సమయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా ఈయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాగొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలనే చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే అసలు మనకు కావాల్సింది ఏంటి అని అంటే గనుక ఇక్కడ మీరు ఒక 5 తమలపాకులు తీసుకోండి. అలా ఎక్స్ట్రా ఇంకొక తమలపాకు తీసుకోండి. అయితే ఒక ప్లేట్‌లో మీరు ఈ 5 తమలపాకులను కూడా రౌండ్‌గా ఇలా పేర్చుకోవాలి. ఒక పువ్వు షేప్ వచ్చేలాగా రౌండ్‌గా వచ్చేలాగా పెట్టుకోవాలి. మధ్యలో ఒక ప్రమిద పెట్టి నెయ్యి దీపం వెలిగించాలి. అలాగే ఈ ప్లేట్ ముందు ఇవన్నీ తమలపాకులు 5 తమలపాకులు నీట్‌గా సర్దేశారు. మధ్యలో ఒక మట్టి దీపం పెట్టి, నెయ్యి వేసి దీపం వెలిగించారు. ముందర ఇంకొక తమలపాకు ఉంచాలి. ఇది ఎందుకని చెప్తాను. అయితే ఈ ప్రాసెస్ అంతా చేసే ముందు వారాహి అమ్మవారిని మనసులో ఖచ్చితంగా గట్టిగా తలుచుకొని అమ్మకు సంకల్పం చెప్పుకోండి. ఇక ఇక్కడ తమలపాకు పెట్టారు గదా! దీని మీద ఎర్రటి కుంకుమతోటి మీరు నేనొక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని 108 సార్లు చెప్పాలి. ఆ మంత్రం ఏంటి? ఓం శ్రీం క్రీం క్లీం. ఓం శ్రీం క్రీం క్లీం. ఈ మంత్రాన్ని 108 సార్లు చెప్తూ తమలపాకు మీద మీరు కుంకుమార్చన చేసినట్టు వేయాలి. ఇలా మొత్తం చేసేసాక ఇంకా అక్కడే ఉంచేసేయండి. ఆ రోజు ఆ కుంకుమని. ఆ తర్వాత ఈ కుంకుమ ఏదైతే ఉందో ప్రతిరోజు కూడా మీరు నుదుటిన ధరించండి మీరు. ఇలా చేశారు అంటే ఖచ్చితంగా 5 రోజుల్లో మీ తాకట్టు బంగారం మీ ఇంటికి వస్తుంది. మీ ఇల్లుని వెతుక్కుంటూ వస్తుంది. అంటే ఎప్పుడో తాకట్టులో బంగారం పెట్టేశారు. దాన్ని విడిపించుకోవాలని ట్రై చేస్తున్నారు. కుదరట్లేదు. డబ్బులు అడ్జస్ట్ అవ్వలేదు. డబ్బులు అడ్జస్ట్ అయితే ఆ తర్వాత సరే తర్వాత విడిపించుకుందాంలే అంటే ఈ డబ్బు ఖర్చయిపోతుంది. కొంతమంది అసలు డబ్బు అడ్జస్ట్ అవ్వక అక్కడ ఉంచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ చిన్న తమలపాకు రెమెడీ వారాహి అమ్మవారికి చేశారు అంటే ఖచ్చితంగా మీ తాకట్టు బంగారం ఇంటికొస్తుంది 5 రోజుల్లో. అయితే ఏ రోజు చేయాలి? వారాహి అమ్మకి
పౌర్ణమి, పంచమి, శుక్రవారము, అమావాస్య అంటే చాలా ప్రీతికరమైన రోజులు. మనకు ఎలాగో 29వ తారీఖు పౌర్ణమి వస్తోంది కాబట్టి పౌర్ణమి రాత్రి చెయ్యండి. లేదు పౌర్ణమి మిస్ అయిపోయాం ఆ రోజు మాకు ఏదో కారణాల వల్ల అనుకుంటే, మంగళవారం కానీ, శుక్రవారం కానీ చెయ్యండి. ఎప్పుడు చేసినా రాత్రిళ్ళు చెయ్యండి. ఎందుకంటే వారాహి అమ్మ రాత్రి పూట పూజలందుకునే దేవత కాబట్టి, రాత్రి పూట చేశారంటే మంచి రిజల్ట్ అన్నది మీకు వస్తుంది. కాబట్టి ఈ విధంగా చేశారు అని అంటే, మీ తాకట్టు బంగారం 5 రోజుల్లో మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మీరు గనక మీ బంగారాన్ని విడిపించుకున్నారు, మీకు రిజల్ట్ వచ్చింది అంటే, ఇక్కడ నాతో ఆ విషయాన్ని షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇంకొంతమందికి ఇది యూజ్ అవుతుంది. వాళ్ళు కూడా ఈ రెమెడీ చేసుకోవటానికి వీలుగా ఉంటుంది. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.